తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు తెగబడుతున్నారు కూటమి నేతలు. ఇక ఏపీ ఐఐసి భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి జనసంచారం లేని కొబ్బరి జీడి మామిడి తోటలు అక్రమంగా నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి కోట్లలో జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి నక్కపల్లిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 లారీలను పోలీసులు పట్టుకున్నారు. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతోనే భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు అక్రమ తరలింపు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి. మొన్న టీడీపీ నేత అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడిన మాట కూడా మనకి తెలిసిన విషయమే. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు చెప్పండి. సో మొత్తం నక్కపల్లిలో ఇసుక దందా జోరుగా సాగుతుందని వార్తలు వస్తున్నాయి. కోట్లలో జోబులు నింపుకుంటున్నారనే వార్తలు ప్రస్తుతం సంచలనంగా ఉన్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాయింట్ల వద్ద ప్రజలకు కావాల్సినంత ఇసుక దొరకడం లేదు, కానీ బ్లాక్లో మాత్రము కావాల్సిన దానికంటే ఎక్కువ ఇసుక మాత్రము ప్రజలకు లభిస్తుంది. ముఖ్యంగా కూటమి నాయకులు జనసంచారం లేని జీడి మాడి తోటల్లోని ఏపీఐఐసి భూముల్లో అక్రమంగా ఇసుకను తవ్వి అక్కడ నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి కావలసిన వారికి ఇసుకను 3-4 రెట్లకు అధికంగా అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక 1076 రూపాయలు ఉంది. అక్కడ ఇసుకను 3 నుంచి 4 వేల వరకు కూడా టన్నును అమ్ముతున్నారు. దీంతో కోట్లాది రూపాయలను అక్రమ మార్గంలో కూటమి నేతలు సంపాదిస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అటువైపు అధికారులు ఏమీ తొంగు చూడడం లేదు. ఇటీవల కాలంలో ఇలాగే అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న 4 టిప్పర్లను నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఏవైతే స్టాక్ పాయింట్లు ఉన్నాయో స్టాక్ పాయింట్లో ఇసుక కూడా పూర్తిగా అయిపోయింది. అక్కడ కొత్త ఇసుకను తెచ్చి ఏమీ కూడా అమ్మడం జరగలేదు. భీమిలి స్టాక్ పాయింట్లో పూర్తిగా ఇసుక అయితే అయిపోయింది. ఇంకా అగనంపూడి ఇసుక పాయింట్లో కూడా కావాల్సినంత ఇసుక లేదు. అక్కడ కూడా చివరి దశకు ఇసుక చేరుకుంది. ఇసుక లేక ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ బ్లాక్లో మాత్రము కూటమి నేతలు కావాల్సినంత ఇసుకను సంపాదిస్తున్నారు. ఇష్టానుసారంగా వచ్చిన రేటుకి, ఇష్టానుసారంగా నచ్చిన రేటుకి కూటమి నేతలు అమ్ముకుంటున్నారు. ఒకవైపు ఇసుక దొరకలేదని ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే కూటమి నేతలు మాత్రం అక్రమ మార్గంలో ఇసుకను పోగు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. మరోవైపు వామపక్ష పార్టీ నేతలు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో కూటమి నేతలు ఇసుకను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఇసుకను ఒకవైపు కావలసినంత సరఫరా చేయకపోవడం వల్ల ఉపాధి కార్మికులు కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధిని కోల్పోతున్నారు. వారంతా కూడా వీధిని పడుతున్నారు. ఇప్పటికైనా కూడా ఉచితంగా ఇస్తామన్న ఇసుకను ఉచిత రేటుకు ఇవ్వడంతో పాటు ప్రజలకు కావలసినంత ఇసుకను కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. హరి, నాయుడు.